మేము అధికారంలోకి వస్తే మీ భూములన్నీ మీకు వెనక్కి ఇచ్చేస్తాము అనేది, అది నిజంగా సాధ్యం అవుతుందా? అసాధ్యం. క్రిందటిసారి కూడా మాట అన్నాడు, కానీ ప్రాక్టికల్ గా ఫెయిల్ అయ్యాడే. నిజంగా క్రిందటిసారి గనక ఆ రాజధానికి సంబంధించి ఆ నిర్ణయం తీసుకుని, ఏది సెక్రటేరియట్ ఉండే ఈ మొత్తం 10,000 ఎకరాలు వేసుకొని రోడ్లు గీడ్లు అన్ని, మిగతా 19,000 ఎకరాలు అవుతాయి ఇంకప్పుడు, అంతే కదా. 29,000లో ఓ 10,000 ఎకరాలు పోతే 19,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి మీరు కట్టుకోండి అయ్యా షాపింగ్ మాల్స్ ఇవన్నీ అని ఇచ్చుంటే దేవుడు అయ్యేవాడు జగన్. ప్రభుత్వానికి సంబంధించిన మిగతా భూమి ఉంది కదా, అటవీ భూమి, అంటే టోటల్ 50,000 ఎకరాలు, 29,000 అంటే 32,000 ఇచ్చారు వీళ్ళు ఎకరాలు. ప్రభుత్వంలో 18,000 ఎకరాలు ఉంది. ఆ 18 ప్లస్ ఆ 10,000 28,000తో ఎనఫ్. మిగతాది మీకు ఇచ్చేస్తున్నామంటే దేవుడు అయి ఉండేవాడు. అంతే. సరిగ్గా ట్రీట్ చేయడం చేతకాల, డీల్ చేయడం చేతకాల జగన్కి. స్టేట్మెంట్లు ఘనంగా ఇచ్చాడు కానీ ఆచరణలో ఫెయిల్ అయ్యాడు. దానికి తోడు అక్కడ వాళ్ళు కూడా ఎవరైతే లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్ళి ప్రతిరోజు ఏదో ఒక పితలాటకం పెట్టడం, దాంతో ఇతరుల అసహనంతో ఏదేదో నిర్ణయాలు తీసుకున్నాడు. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవంగా ముందైతే కనుక ఇది చేయడానికే సిద్ధపడ్డాడు. ఇక్కడ ఎట్లాగే ఉంచి భారీ బిల్డింగులు వచ్చేటప్పటికి ఆ రామకృష్ణ టవర్స్ తీసుకుని సెక్రటేరియట్, ఆ పక్కన ఇప్పుడు డీజీపీ ఆఫీస్ దగ్గర ఏమో అసెంబ్లీ కడదాం అనుకున్నాడు ఇతను. ఇదే సీఎం ఆఫీస్ అది కడదాం అనుకున్నాడు. అట్లాగే ఈ హైకోర్టు వచ్చేటప్పటికి కర్నూలులో పెడదాం అనుకున్నాడు. ఫస్ట్